మిత్రులారా, మేము ముందుగానే చెప్పాము, ఈ వేసవి కాలంలో చల్లగా ఆరోగ్యకరంగా ఉండే ఒక డ్రింక్ను తయారు చేద్దాం, పానీయాన్ని తయారు చేద్దామని చెప్పాము కిందటి వీడియోల్లో. ఇప్పుడు అదే మనం ఇప్పుడు తయారు చేయడానికి ముందుకొచ్చాం. మీకు ఆరోగ్యాన్ని ఏం చూసి ఇస్తున్నారండి ఇవాళ మేడం, మా కోసం మీరు చాలా చేసి పెడుతున్నారు. అలాగే మీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. అందుకోసమే ఈ వేసవి కాలంలో మిమ్మల్ని కూల్గా చల్లగా ఉంచే పానీయాన్ని తయారు చేస్తున్నాను. దీనికి గాను ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకోవాలి. అందంగా ఉంది గ్లాసు, అందంగా లేకపోయినా పర్లేదు, ఒక గ్లాస్ తీసుకోండి. ఆ తర్వాత ఇంటికి దీని పేరు చెప్పలేదు. భర్తకు ఒక గ్లాసు, భార్యకు ఒక గ్లాసు, 2 గ్లాసులు తీసుకోండి. నింబు షర్బత్. ఓ, నింబు షర్బత్ చేస్తున్నారా? ఇదే షర్బత్. ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది కదండి. చాలా మంచిది. మన బామ్మలు ఇదివరకే చక్కగా ఇచ్చేవాళ్ళు షర్బత్. అన్ని రకాలుగా ఇది ఎన్ని మేలులు చేస్తుందని మీరు చెప్తే మీరే ఆగలేరు, తాగేయాలనిపిస్తుంది. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఈ షర్బత్ తయారు చేయడానికి ముందుగా మనం వేసవి కాలంలో చల్లగా ఇచ్చే సబ్జా గింజలు అంటారు, మీరు వినే ఉంటారు, మార్కెట్లో మనకు దొరుకుతుంది. సబ్జా గింజలు చూడండి, సబ్జా గింజలు. అది కదా. ఎస్, ముందుగానే వీటిని సబ్జా గింజల్ని ఒక గ్లాసులో సరిపోయినంత నీళ్లు పోసి నానబెట్టుకున్నట్లయితే అవి చక్కగా ఉబ్బి నిగనిగలాడుతూ మన పొట్టలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చల్లదనాన్ని కలిగించడానికి రెడీగా ఉన్నాయి. వీటిని గ్లాసులో పోద్దాం. ఫస్ట్ సబ్జా వేస్తున్నారా? మన ఇష్టం అండి. కాస్త 2-3 స్పూన్లు వేసుకున్నాము, ఇంకా వేసుకోవచ్చు. చల్లదనం ఎక్కువ కావాలనుకుంటే మరింత 5 స్పూన్లు వేసాను నేను, గట్టి చల్లదనం. ఫస్ట్ సబ్జా వేసాను. మనం పంచదార తీసుకుందామండి. ఇప్పుడు పంచదార, మీరు గ్లాసు పానీయంలో ఎంత పంచదార కలపాలి అనేది మీరు చూసుకుంటే 2 టీ స్పూన్లు మనకి లెక్క. ఇది టీ స్పూన్ చిన్నది. 2 టీ స్పూన్ల పంచదార వేశాను. మనకు ఒక లెక్క 200 ml వాటర్లో చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల పంచదార. చిటికెడు అంటే 2 వేళ్లతో తీసినంత. ఇలా నేను 2 వేళ్లతో తీను, మేడం గారు తాగాలి కాబట్టి ఎన్ని క్రిములు ఉన్నాయో వేళల్లో ఒక చిన్నపాటి స్పూన్తో తీసుకుంటున్నాను. చిటికెడు ఉప్పు అంటారు, చిటికెడు ఉప్పు వేసాను. తర్వాత మనం ఈ నిమ్మకాయలను తీసుకుని, మన దగ్గర దాన్ని పిండడానికి లేదు, మన దగ్గర ఎనర్జీ ఉంది, అందుకని చేత్తో పిండేస్తున్నాను. ముందుగా విత్తనాలను తీసి పక్కన పెట్టుకుని వీటిని నిమ్మకాయని గట్టిగా పిండుతున్నాను. చూసుకోండి, బ్రహ్మాండంగా రసం అంతా మన కోసం హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందంగా సంతోషంగా లోపల నుంచి వచ్చేస్తున్నాయి. నిమ్మరసం చూడండి, నిమ్మరసం ఎంత హ్యాపీగా వస్తుందో. తర్వాత ఇంకొకటి దీంట్లో, ఇది మేడం గారి కోసం, మేడం గారికి డబల్ ఎనర్జీతో మనం రసాన్ని పంపిద్దాం. చూడండి ఎంత హాయిగా సంతోషంగా వస్తున్నాయో. జ్యూస్ చేస్తుంటేనే ఎనర్జీ వచ్చేసిందండి. చెయ్యాలి మేడం, మా కోసం మీరు ఎంతో కష్టపడుతూ చెమటోడ్చి ఎన్నో వంటల్ని, చెమటను కూడా దాంట్లో వేసి, లేదా కొంచెం ఉప్పగా ఉంటే ఈ మధ్య చెమటను కూడా దాంట్లో వేసారేమో అనుకున్నాను. సో ఇప్పుడు మనం ఇక నింబు షర్బత్కి అతి ముఖ్యమైనది సోడా. జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడే ఈ సోడాని తీసుకున్నాం. సోడాని తీసుకుంటూ దీంట్లో కలుపుకుంటూ, చాలా సింపుల్ అండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది, రెడీ అయిపోయింది. ఇది కలుపుకుంటూ మనం పోయండి. ఇలా కలుపుకుంటూ, ఏమండి మందు కలుపుకొని తాగితే ఏముంటుందండి? మందు కాదండి, ఇలాంటి కలుపుకొని తాగండి, ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. మరొక విషయం తెలుసా మీకు? మీ ఆయిల్ను బాగా మందేసి రాత్రిపూట పొద్దున హ్యాంగోవర్ దిగపోతే ఒక నిమ్మకాయ షర్బత్ ఇస్తే హ్యాంగోవర్ మొత్తం దిగిపోద్దండి. చాలామంది మనకు సినిమాల్లో చూపిస్తారు, ఏమిటి మజ్జిగ ఇచ్చినట్టు. మజ్జిగ కాదు, నిమ్మ షర్బత్ ఇవ్వండి,
వాళ్ళ శరీరంలో ఉన్న డిహైడ్రేషన్ అంతా తగ్గించి వాళ్ళ హ్యాంగోవర్ని వెంటనే రిలీఫ్ చేసి వాళ్ళ ఉత్సాహాన్ని నింపుద్ది. అలాగే చిన్నపిల్లలు, పసిపిల్లలు కొంతమంది ఉంటే అరుగుదల లేదు, కడుపు నొప్పి వస్తుంది ఇలా అంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ నిమ్మ షర్బత్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ జీర్ణక్రియ చాలా బాగుంటుంది. దీంట్లో కార్బన్ కంటెంట్, కార్బొనేటెడ్, ఆ కూల్ డ్రింకులు తాగేదానికన్నా ఇది చాలా ఆరోగ్యకరమండి. అవి ఎసిడిటీ కలిగిస్తాయి, ఇది కాదు. మీకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, జీర్ణాన్ని కలిగిస్తుంది, ఆహారం జీర్ణం అయింది బాగా. అలాగే విరోచనాలు అయినప్పుడు, వాంతులు అయినప్పుడు ఒంట్లో లవణాలన్నీ పోయి నీరసపడిపోతారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు లాగానే ఇది కూడా నిమ్మ షర్బత్ కూడా సేమ్ లైక్ ఓఆర్ఎస్ వాటర్ అలాంటిదే, దాంట్లో కూడా ఉండేది అదే. అలాగే ఇంకా మీకు ఈ వేసవికాలంలో డీహైడ్రేషన్, ఎండకి వెళ్ళినప్పుడు శరీరంలో లవణాలన్నీ పోయి నిస్సత్తు వచ్చినప్పుడు ఇది ఒక్క నిమ్మ షర్బత్ తాగినట్లయితే మీలో మళ్ళా లవణాలన్నీ నిండుతాయి, వీటిల్లో చక్కగా మీకు ఎనర్జీని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే రెడీ ఎప్పుడు అయిపోయింది మేడం, మీకోసం వెదురు చూస్తూ ఉంది. ఇదే మీ గ్లాసు చల్లగా నిమ్మ షర్బత్. ఇది తాగితే మేడం ఆల్రెడీ మీ శరీరం నిగలాడుతుంది, మరింత నిగలాడుతుంది. శరీరం లోపల ఉన్న ఆ డీహైడ్రేషన్, డెడ్ సెల్స్ అన్నిటిని తగ్గించి శరీరం గ్లో అయ్యేటట్టు చేస్తుంది. అందుకే నిమ్మరసం అయితే నేను రోజు తాగుతాండి. గ్లో అన్నారు, మీరు తాగడం వల్లే గ్లో వచ్చారు ఎవరైనా వాళ్ళు అనుకుంటూ ఉండంటారు. ఏదేమైనా కూడా ఇది కూడా తాగితే ఇంకా మరింత గ్లో వస్తుంది. నిమ్మరసం తాగాలి. మీరు ఫస్ట్ టైం జ్యూస్ చేస్తున్నారు, ఒకసారి చీర్స్. అవి కాదండి ఇవ్వాల్సిన చీర్స్, ఇలాంటివి ఇస్తే చక్కగా హెల్త్ షేర్ అయింది, హ్యాపీనెస్ షేర్ అయింది, నిజమైన హ్యాపీనెస్. తాగండి మేడం. చాలా బాగుంది, మీరు చెప్పాలి, నాది నేనే చెప్పేసుకుంటున్నాను. ఎలా ఉంది మేడం? మాటలు లేవు, లేవు. పుల్లగా చల్లగా చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ నుంచి వర్క్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయింది జ్యూస్ వల్ల. అవును, చాలా హాయిగా ఉంది. మీరు మీ ఆవిడ చల్లని సాయంత్రము, వేసవి కాలము, ఆరు బయట మరి ఒక పక్క నుంచి మల్లెల సువాసన వస్తుంటే, మరో పక్క నుంచి సంపింగల వాసన వస్తుంటే, అప్పుడు భార్యాభర్తలు చెరొక చేరేసుకుని ఈ నిమ్మరసాన్ని చీర్స్ కొట్టుకుంటూ తాగుతూ ఉంటే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఎన్నో రకాలుగా మనకి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నిమ్మరసాన్ని వేసవి కాలంలో మర్చిపోకండి. ఒక్కసారి దీన్ని గుర్తుపెట్టుకుంటే వేసవి కాలం అంతా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచే కార్యక్రమం నిమ్మరసం, నిమ్మ షర్బత్ చేస్తుంది. నింబు షర్బత్ ఇది చేసుకుని మీరు కూడా తాగండి. అజీర్ణానికి మందు, విరోచనాలకి మందు, శరీర కాంతివంతంగా పెరగడానికి మందు, అలాగే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అందుతాయి కాబట్టి యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. డీహైడ్రేషన్ కూడా నివారించి మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది. ఉరిమే ఉత్సాహం నిమ్మ రసం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, జెంట్స్ చేసి మీ వైఫ్కి ఇవ్వండి, చాలా ఈజీ. పిల్లలు కూడా కలిపేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. డోంట్ మిస్ ఇట్. ఈరోజే ట్రై చేయండి, చాలా ఈజీ. 2 minutesలో అయిపోద్ది. 2 hours పట్టే బిర్యానీలు మీ ఆవిడికి అప్పచెప్పి 2 minutesలో అయ్యేది ఇలాంటి కలిపి పెడితే ఆ శ్రమ అంతా మర్చిపోతారు. బాయ్. మరింత మంచి వీడియోలతో మళ్ళా కలుద్దాం. బాయ్.